మనిషి జీవితం విలువ మీకు తెలుసా? సో నా మ్యాజిక్ లైఫ్ లైన్స్ లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ నేను మీ నాగలక్ష్మి. మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం. అలాగే ఆయురారోగ్యాలతో చక్కగా మనుగడను సాగించటం అది ఇంకా కూడా చాలా అదృష్టం. అలాగే మనకి ఎదురవుతున్నటువంటి బంధాలు ఉన్నాయి చూడండి, ఆ బంధాలు మనకి దేవుడిచ్చిన వరాలుగా తీసుకోవాలి. లైక్ అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న, చెల్లి, అక్క, అలాగే మన పిల్లలు, భర్త, ఇలాగే. సో ఇలాంటి బంధంలో మనకి ఏదైనా ఒడిదుడుకులు, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు వాటిని మన భవిష్యత్తుకి బంగారు బాటలాగా వేసుకొని ఒక పాఠాలుగా నేర్చుకోవాలి. ఏమంటారు, కరెక్టా కాదా? సో నేనైతే ఒకటి చెప్తానండి, భగవంతుడు ఎప్పుడు కూడా మనకి చెడు రాతను రాయడండి. మన ఆలోచన విధానం ఉంటుంది చూడండి, మనం చెడుగా ఆలోచిస్తే అది చెడే చేస్తుంది. కాబట్టి భగవంతుడిని ఎప్పుడు కూడా మనం నిందించకూడదు. ఏమంటారు? సో ఫైనల్ గా నేను ఒకటే చెప్తాను, మనం ఆలోచించే విధానం ఉంటుంది చూడండి, ఆ విధానం వల్ల మనకే కాకుండా ఎదుటి వారికి కూడా అది ఒక వెలుగును నింపే విధంగా ఉండాలి. అంతేకాని చీకట్లోకి తోసే విధంగా ఉండకూడదు. కరెక్టా కదా? వెంటనే ఎస్ అని టైప్ చేయండి. సో ఫైనల్ గా మరొక్క మాట చెప్తాను, మన అందరికీ కూడా సుఖం రాగానే సంతోషించేసి, దుఃఖం రాగానే దుఃఖించేసేసి, కన్నీళ్లు రాగానే కృంగిపోయి, బాధలు రాగానే భయపడిపోయి, గాబరా పడిపోయి, ఇలా కాకుండా మన బంధాలని మాత్రం మర్చిపోకుండా ప్రశాంతంగా గనక ఉండగలిగితే మీ భవిష్యత్తులో మీరు ఏదైతే పోరాటం సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఆ నమ్మకం నాకుంది. ఇదంతా మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. నేను మీ నాగలక్ష్మి.